ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. గంగ పాముకి పాలు పోయడానికి వచ్చాడు. పుట్టలో పాము పాలు తాగడానికి వస్తుంది. ఆడు పాముకి పాలు పోసి పక్కకొచ్చేలోపు పాము విషం వాడి ఒంట్లోకి ఎక్కాలి, వాడు పాడెక్కాలి. తప్పకుండా బాబు, మీరే చూస్తారుగా. ఎవ్వరికీ అనుమానం రాకూడదు. త్వరగా కానీ. శుభం. శుభం కాదు, అశుభం జరగాలి. అలాగే. పంతులు గారు, గంగాబాబాకి దోష నివారణ జరిపించండి. ముందుగా పుట్టకి పసుపు కుంకుమ బొట్టు పెట్టండమ్మా. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోమృక్షేయమామృతాత్ స్వాహా. మృత్యుంజయాయ ఇదం నమః. ఓం ఇంద్రాయ నమః స్వాహా. ఓం ఇంద్రాయ ఇదం నమః. ఓం సోమాయ నమః స్వాహా. ఓం సోమాయ ఇదం నమః. ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః స్వాహా. ఓం శనైశ్చర్యాయ ఇదం నమః. ఓం సోమాయ నమః స్వాహా. నాగలక్ష్మి అమ్మవారి పుట్టకి పసుపు కుంకాలు ఇచ్చేసి పూజ జరిపిస్తున్నాడు మా అన్నయ్య. మా వదిన పసుపు కుంకాలకి ఏ లోటు రాకుండా నువ్వే చూడాలి తల్లి. అమ్మా, నా ఆడపడుచు పన్నంటి బిడ్డకి ఏ ఆటంకం లేకుండా జన్మనివ్వాలి. ఆ బిడ్డకి ఉన్న సర్వదోషాలు తొలగిపోవాలి. బొట్లు పెట్టడం పూర్తయింది కదా నాయన. ఇప్పుడు పుట్ట చుట్టూ దారం చుడుతూ 11 ప్రదక్షిణాలు చేయాలి. ప్రదక్షిణాలు పూర్తయ్యేలోపు పుట్టల నుంచి పాము బయటికి వస్తుంది. పాముకి పాలు పోస్తే సర్వదోషాలు పటాపంచలైపోతాయి. అమ్మా నాగమ్మ, మా చెల్లెళ్లకున్న దోషాలన్నీ తొలగిపోవాలి. మా చెల్లెళ్ళ మీద దయించు తల్లి. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదోమావహ. తాం ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహం అశ్వపూర్వాం రథమద్యాం హస్తినాద ప్రబోధినీం శ్రీయం దేవీముపహ్వయే శ్రీమాదేవీ చుషతాం కాంతోస్వదాం హిరణ్య ప్రాకారామార్ద్రాం జలంతీం తృప్తాం తర్పయంతీం. ఓం సోమాయ నమః స్వాహా స్వాహా. ఓం సోమాయ ఇదం నమః. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ స్వాహా స్వాహా. ఓం మృత్యుంజయాయ ఇదం నమః. ఓం ఇంద్రాయ నమః స్వాహా స్వాహా. ఓం ఇంద్రాయ ఇదం నమః. ఓం రుద్రాయ నమః స్వాహా స్వాహా. ఓం రుద్రాయ ఇదం నమః. పుట్ట చుట్టూ కంచులాగా కడుతున్నాడు అన్నయ్య. మా అన్నయ్య కూడా ఎలాంటి ఆపద రాకుండా ఇలాగే కంచెని ఏర్పరచాలమ్మా. నా మెళ్ళో 3 ముళ్ళు పడ్డా ఆ విషయం అన్నయ్యకి చెప్పలేకపోతున్నానమ్మా. అన్నయ్యకి తెలిసి మమ్మల్ని అర్థం చేసుకునేలా చూడాలి. ప్రదక్షిణలు చేయడం ఇప్పుడే మొదలు పెట్టారు. కరెక్ట్గా 5 ప్రదక్షిణలు చేయగానే దొంగ స్వామీజీ పంపించిన దొంగ పాముకి గంగని కాటేయాలన్న మ్యాటర్ అర్థం అవుతుంది. ప్రదక్షిణలు చేస్తున్న గంగని అమాంతంగా కాటేస్తుంది. నేరం పుట్టలో ఉన్న పాము మీద పడుతుంది. కానీ కాటేయించింది మాత్రం మనమే కదా నాన్న. పుట్టకి ఎన్ని అడుగుల దూరంలో ఉన్నాడు? ఒక 5 అడుగుల దూరంలో ఉంటాడు. నాకు మాత్రం సావుకి 1 అడుగు దూరంలో ఉన్నట్టు అనిపిస్తా ఉండాది.
లెక్కెట్టబోడా గంగకి సుట్టుకి సావు సుట్టం అవుతా ఉండాలి. ఒకటి, రెండు, పాముకి పాలు పోయాలన్నారు కదా పూజారి గారు, పాము ఇంకా రాలేదేంటి? దేవుణ్ణి మనం అనుకున్నప్పుడు చూడలేమే. వాళ్ళు కరుణించాలి, కనిపించినప్పుడు దండం పెట్టుకోవాలి. తను పైనుంచి దిగివచ్చే దేవుణ్ణి అడగలేదు కదక్కా. పుట్టలో ఉన్న పాము బయటికి రావాలి అని అంది. వస్తే తట్టుకోలేరు కానీ త్వరగా ప్రదక్షిణలు చేయండి. నాలుగు, నరకం దగ్గర పడిందన్నమాట. ఐదు, పంచభూతాల్లో కలిసిపోతాడా బోడా. ఆరు, అన్నయ్య, అన్నయ్య, అప్పుడా పాము బయటకు వచ్చింది. భయమేస్తుంది అన్నయ్య. మీరేం భయపడకండమ్మా. నాగరాజు మనకి హాని చేయడానికి రాలేదు, మనల్ని దీవించడానికి వచ్చాడు. అమ్మా రండమ్మా, పర్లేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.